రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ భేటీ తర్వాత ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రష్యా, ఉత్తర కొరియా అధినేతలు పుతిన్, కిమ్ జాంగ్ ఉన్ చైనా రాజధాని బీజింగ్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విక్టరీ డే పారేడ్ లో పాల్గొన్న అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్ లో కలుసుకున్నారు. భేటీ అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, వారి భేటీ అనంతరం పుతిన్, కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. అందులో ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తుడిచేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు. ఒకరు ఆయన వాడిన గ్లాస్ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకుని తీసుకెళ్లిపోయారు. ఇంకొకరు ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా క్లీన్ చేసేశారు. మీటింగ్ ప్లేస్ లో కిమ్ తాకిన ఫర్నిచర్ ను, ఇతర వస్తువును వేగంగా శానిటైజ్ చేసేశారు. ఇదంతా కిమ్ హెల్త్ సీక్రెట్స్ లీక్ కాకుండా, ఆయన డిఎన్ఏ దొరకకుండా నార్త్ కొరియా సిబ్బంది తీసుకున్న చర్యగా చెప్తున్నారు. ఇందులో భాగంగా కిమ్ తన డిఎన్ఏ ప్రొటెక్షన్ కోసం చైనాకు ప్రైవేట్ టాయిలెట్ తో వచ్చారు. కిమ్ సిబ్బంది ఆయన బయోలాజికల్ ట్రేసెస్ విదేశీ ఇంటెలిజెన్స్ చేతికి చిక్కకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి జాగ్రత్త తీసుకున్నారని వార్తలు మారుమోగాయి. పుతిన్ మల వ్యర్థాలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఓ సూట్ కేసును ఆయన బాడీగార్డులు మోసుకెళ్లారట. ఆ సూట్ కేసు వాటిని సేకరిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా పుతిన్, కిమ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా సైనికులతో కలిసి పోరాడుతున్న ఉత్తర కొరియా జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య బంధం నానాటికి బలపడుతుందని కిమ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి పరస్పరం సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. రష్యాకు ఉత్తర కొరియా సహకరించడం సోదర దేశంగా తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. అవసరమైన సాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. అయితే ఉక్రెయిన్ పై యుద్ధం గురించి కిమ్ నేరుగా ప్రస్తావించలేదు. మీడియాతో మాట్లాడిన అనంతరం పుతిన్, కిమ్ ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో సహకరిస్తున్నందుకు కిమ్ కు పుతిన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారట. రష్యాలో పర్యటించాలని కోరుతూ కిమ్ ను పుతిన్ ఆహ్వానించారు. ఉక్రెయిన్ పై యుద్ధం కోసం ఉత్తర కొరియా సైన్యం రష్యాకు అండగా నిలుస్తూ వస్తుంది. ఉత్తర కొరియా ఇప్పటిదాకా 15,000 మంది సైనికులను పంపించింది. బాలిస్టిక్ మిసైళ్లు, మందుగుండు సామాగ్రి సహా పలు కీలక ఆయుధాలను సైతం సరఫరా చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.